కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ములాఖత్ సమయం ముగిసిపోయింది. జగన్ కాన్వాయ్ ఇంకా జైలు వద్దకి చేరుకోలేదు. నెమ్మదిగా కదులుతుంది జగన్ కాన్వాయ్, ఎందుకంటే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో కాన్వాయ్ అయితే నెమ్మదిగా సాగుతుంది. మరి చూడాలి, ములాఖత్ సమయం అయిపోయింది కాబట్టి సో ఫర్దర్ గా ఏం జరగనుంది. కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు వైసీపీ అధినేత జగన్. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం ఏదైతే జైలు వద్ద ఉన్నామో జైలు ప్రాంగణంలోనికి ఇప్పుడిప్పుడే ఇగో మనం చూస్తున్నటువంటి క్యాన్వాయ్ జగన్ క్యాన్వాయ్ ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4:30కి రావాల్సినటువంటి క్యాన్వాయ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 5:15 అవుతుంది. చాలా ఏదైతే ఆలస్యం కావడం, గంటల కొలిది రోడ్లపైనే జన సందోహం మధ్య నిలిచిపోవడంతోనే ఇంత సమయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి చోట కూడా జన ప్రవాహం అయితే కనిపించింది. జాతీయ రహదారి NH-16 కి మొత్తం కూడా ఏదైతే జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే జైలు వద్దకు చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు లోపలికి వెళ్లి లోపల ఏదైతే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని పరామర్శించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఏదైతే క్యాన్వాయ్ ఇప్పుడే జైలు ప్రాంగణానికి చేరుకుంది. చాలా సమయం తీసుకుంది. రెండు గంటలకి ఇక్కడికి చేరుకోవాల్సినటువంటి క్యాన్వాయ్ చాలా సమయం తీసుకున్న తర్వాత ఈ జైలు ప్రాంగణం వద్దకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో జగన్ ఏదైతే వెహికల్ క్యాన్వాయ్ అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు లోపల ములాఖత్ అనేది సమయం ముగిసిపోయింది. 4:30కి ములాఖత్ సమయం ముగిసిపోయింది కనుక లోపలికి అనుమతించేటటువంటి అవకాశం ఉందా ఏంటనేది మనం పరిశీలిస్తే ఇటు పరిస్థితిలోనూ కూడా సీదిరి అప్పలరాజు మాజీ మంత్రిని కలిసేటటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ ఏదైతే సీదిరి కుటుంబ సభ్యులు జైలు ములాఖత్తు చేసిన తర్వాత జైలు ప్రాంగణంలోనే ఉన్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు భార్య గాని ఇతర కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడనున్నారు. జగన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక భరోసా, ఒక వాదార్పు ఇవ్వనున్నారు. అక్కడ దాని తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు ఏదైతే ప్రతి దగ్గర కూడా చాలా సమయం ఆలస్యం అవడంతోనే మనం ఏదైతే చూడొచ్చు విజువల్స్ మనం చూస్తున్నాము. లోపలికి ఏదైతే వైసీపీ అధినేత జగన్ వెళ్తున్నారో ఆయన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా మిగతా వారిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే ఈ కేసులో సీదిరి అప్పలరాజు A3గా ఉన్నారు, రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజును ఆయన 4:30 గంటల లోపు కలవాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరిని కూడా ఇప్పుడు లోపలికి పంపించేటటువంటి అవకాశం కనిపించడం లేదు. సో ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ లోనే మనకి కనిపిస్తున్నటువంటి ఇది జగన్ ఏదైతే సీదిరి కుటుంబ సభ్యులను కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా సినిమాలు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బయలు వచ్చిన తర్వాత 6 వరకు కూడా బయటే ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు సిద్ధార్థ్ గారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి.
సమస్యలో జైలు బయటే వాళ్ళని కలిసి వాళ్ళకు విజువల్స్ ఎక్కువ మనం చూస్తున్నాము. ఏదైతే దారి పొడిగినా కూడా జనంతో ఈ ఏదైతే క్యాన్వాయ్ పరిస్థితి అయితే ఉందైతే ప్రకారం ఏదైతే ములాఖత్ సమయం